దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే. కోఆర్డినేషన్ కోసం ఈ పాత బెంచెస్ కానివ్వండి, ఏదన్నా స్టాగ్డ్ మెటీరియల్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేయబోతున్నాము. దాంతో పాటు పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ లో చాలా 1 month వరకు గ్యాప్ వస్తుంది సార్. అంటే ఈచ్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ వస్తుంది. దీంట్లో ఇంటెన్సివ్ ఎడ్యుకేషన్ డ్రైవ్ టేకప్ చేసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ లో కూడా సార్ వారికి స్పెషల్ క్లాసెస్ మన హాస్టల్స్ లో కోచింగ్ ఫెసిలిటీస్ లాగా పెట్టడం జరిగింది సార్. ఇంటెన్సివ్ గా మనం ఇప్పుడు జిల్లాలో 87 ఆఫీసర్స్ ని ఈచ్ హాస్టల్ కి ఒక స్పెషల్ ఆఫీసర్ గా పోస్ట్ చేయడం జరిగింది. వారందరూ కూడా ఆ హాస్టల్ లో ఇంటెన్సివ్ గా వెల్ఫేర్ యాక్టివిటీస్ టేకప్ చేయడమే కాకుండా వారు ఎవ్రీ వీక్ ర్యాండమ్ గా వెళ్ళి అక్కడ ఫుడ్ తిని పిల్లలతో ఉండి వస్తున్నారు సార్, ఇంక్లూడింగ్ కలెక్టర్ అండ్ అదర్ ఆఫీసర్స్. సో మేమందరం కూడా ఈ ఎడ్యుకేషన్ వీక్ అంతా ఆ యాక్టివిటీలో ఉన్నాం సార్. అదే కాకుండా స్టేట్ నుంచి వచ్చిన ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ పెట్టబోతున్నాం సార్, సమ్మర్ మొత్తం. సో ఆ పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే అది టేకప్ చేస్తాము. ఇంకొకటి 15 days గ్యాప్ వస్తుంది సార్. మళ్ళీ 10th క్లాస్ నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ కొన్ని రోజులు స్టార్ట్ చేసి ఉంటారు. సో ఈ బిట్వీన్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ టైఅప్ చేసి స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ చిల్డ్రన్ కి హెల్త్ క్యాంప్స్ లాంటివి కూడా పెట్టడం జరుగుతుంది. ఈ రోజు నుంచి యాక్చువల్లీ మన ఆల్ ఆర్బిఎస్కే డాక్టర్స్ అందరూ కూడా పిల్లలందరికీ, జిల్లాలో ఉన్న పిల్లలందరికీ హెల్త్ స్క్రీనింగ్ స్టార్ట్ చేశారు సార్ ఈచ్ హాస్టల్. సో అది కూడా జరుగుతుంది. వారందరికీ కూడా ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా డ్యూరింగ్ ఎగ్జామినేషన్ టైం వారిని పీక్ హెల్త్ లో పెట్టడానికి అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మేము అన్ని యాక్టివిటీస్ అన్ని అదర్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకొని చేయబోతున్నాం సార్. అండ్ వెల్ఫేర్ లో కూడా సార్ మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో స్పెషల్ డ్రైవ్ విత్ అవర్ అంగన్వాడీస్, మన అంగన్వాడీ టీచర్స్ అందరికి కూడా ఒక హెల్త్ క్యాంప్ పెడుతున్నాము మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్. అదే విధంగా అక్కడ ఉన్న పిల్లలకి కూడా వాళ్ళకి చిన్న చిన్న లర్నింగ్ డిజబిలిటీస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇంటెన్సివ్ డ్రైవ్ డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మేము టైఅప్ చేసి అది టేకప్ చేస్తున్నాము. ఈ సమ్మర్ లో ఎన్రోల్మెంట్ అండ్ డ్రాప్ అవుట్స్ మన స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పెంచడానికి ఇంటెన్సివ్ గా డ్రైవ్ కూడా ఈ ప్లాన్ చేసి 11th May to 16th May టేకప్ చేయబోతున్నాం. మనం ఎగ్జామ్స్ కొరకు కొన్ని స్కూల్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అలాట్ చేసిన కాబట్టి వాళ్ళకి ఎన్రోల్మెంట్ మీద కొంచెం స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్తాను. స్కూల్స్ 99 days లా ఒక అంబియన్స్ ను ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే ఈ పరిసరాల పరిశుభ్రత ప్రోగ్రామ్ వాడుకొని లేదా ఇతరత్ర ఈ స్కీమ్స్ ను వాడుకొని అంబియన్స్ కొంత పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కు ప్రైవేట్ స్కూల్ కు డిఫరెన్స్ ఏంటంటే అంబియన్స్ అది కొంత మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే పిల్లలు రావడానికి టీచింగ్ స్టాఫ్ వెరీ క్వాలిఫైడ్ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి మీరు టీచర్స్ లో ఒక కాన్ఫరెన్స్ పెట్టి జిల్లా కలెక్టర్ వాళ్ళందరూ కూడా ప్రతి టీచర్ కు టార్గెట్, ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ టార్గెట్ పెట్టి కొంత ఎన్రోల్మెంట్, ఎందుకంటే మంచి బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మా పక్కన నాంపల్లి పక్కన 100 సంవత్సరాల స్కూల్ చరిత్ర చాలా పెద్ద విషయాలు ఉంటాయి. స్ట్రెంత్ సంబంధించిన చాలా ఏరియాలో స్కూల్స్ పెద్ద పెద్ద స్థలాలు హైదరాబాద్ లో వాటిని సంబంధించి మనం నిర్ణయం చేసినట్టే ఈ గురుకులాలకు సంబంధించి అన్ని ఓన్ బిల్డింగ్స్ కొంత ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పిన ఇంతకుముందు మనం అందులో కొంత ఎంఆర్ఓ మరొకసారి నేను ఎమ్మెల్యేతో కొంత పర్సూ చేస్తారు. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ గురుకుల ఓన్ కొరకు మనం దాన్ని ప్లాన్ చేసుకుని ల్యాండ్ అలాంటి చేస్తే బయట ఇప్పుడు ఇక్కడ శాంక్షన్ ఇక్కడ శాంక్షన్ అయింది, బయట వేరే జిల్లాలో నడుస్తా ఉన్నాయి. అవన్నీ హైదరాబాద్ లో నడవాలంటే కొంత స్థల సేకరణ జరగాలి. కాబట్టి నేను రెవెన్యూ తరఫున ప్రొయాక్టివ్ గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కు ల్యాండ్ ఇచ్చేందుకు గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంకులు పెంచుకునేటువంటి ప్రయత్నంలో కొంత అంత సహకరించారు. ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో ఆ ల్యాండ్ కొంత రిజాల్వ్ చేసి ఈ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ రెండు ప్రయారిటీ చేసుకునే ప్రయత్నం చేద్దామనే మాటలు ఈ సందర్భంగానే తెలియజేస్తాం. బట్ డ్రాప్అవుట్ ఇస్ వెరీ టార్గెట్. కోఆర్డినేషన్ కోసం ఈ పాత బెంచెస్ కానివ్వండి, ఏదన్నా స్టాగ్డ్ మెటీరియల్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేయబోతున్నాము. దాంతో పాటు పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ లో చాలా 1 month వరకు గ్యాప్ వస్తుంది సార్. అంటే ఈచ్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ వస్తుంది. దీంట్లో ఇంటెన్సివ్ ఎడ్యుకేషన్ డ్రైవ్ టేకప్ చేసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ లో కూడా సార్ వారికి స్పెషల్ క్లాసెస్ మన
హాస్టల్స్ లో కోచింగ్ ఫెసిలిటీస్ లాగా పెట్టడం జరిగింది సార్. ఇంటెన్సివ్ గా మనం ఇప్పుడు జిల్లాలో 87 ఆఫీసర్స్ ని ఈచ్ హాస్టల్ కి ఒక స్పెషల్ ఆఫీసర్ గా పోస్ట్ చేయడం జరిగింది. వారందరూ కూడా ఆ హాస్టల్ లో ఇంటెన్సివ్ గా వెల్ఫేర్ యాక్టివిటీస్ టేకప్ చేయడమే కాకుండా వారు ఎవ్రీ వీక్ ర్యాండమ్ గా వెళ్ళి అక్కడ ఫుడ్ తిని పిల్లలతో ఉండి వస్తున్నారు సార్, ఇంక్లూడింగ్ కలెక్టర్ అండ్ అదర్ ఆఫీసర్స్. సో మేమందరం కూడా ఈ ఎడ్యుకేషన్ వీక్ అంతా ఆ యాక్టివిటీలో ఉన్నాం సార్. అదే కాకుండా స్టేట్ నుంచి వచ్చిన ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ పెట్టబోతున్నాం సార్, సమ్మర్ మొత్తం. సో ఆ పిల్లలకి హాలిడే స్టార్ట్ అవ్వగానే అది టేకప్ చేస్తాము. ఇంకొకటి 15 days గ్యాప్ వస్తుంది సార్, మళ్ళీ 10th క్లాస్ నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ కొన్ని రోజులు స్టార్ట్ చేసి ఉంచారు. సో ఈ బిట్వీన్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ తో టైఅప్ చేసి స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ చిల్డ్రన్ కి హెల్త్ క్యాంప్స్ లాంటివి కూడా పెట్టడం జరుగుతుంది. ఈ రోజు నుంచి యాక్చువల్లీ మన ఆల్ ఆర్బిఎస్కే డాక్టర్స్ అందరూ కూడా పిల్లలందరికీ, జిల్లాలో ఉన్న పిల్లలందరికీ హెల్త్ స్క్రీనింగ్ స్టార్ట్ చేశారు సార్ ఈచ్ హాస్టల్ లో. సో అది కూడా జరుగుతుంది. వారందరికీ కూడా ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా డ్యూరింగ్ ఎగ్జామినేషన్ టైం వారిని పీక్ హెల్త్ లో పెట్టడానికి అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మేము అన్ని యాక్టివిటీస్ అన్ని అదర్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకొని చేయబోతున్నాం సార్. అండ్ వెల్ఫేర్ లో కూడా సార్ మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో స్పెషల్ డ్రైవ్ విత్ అవర్ అంగన్వాడీస్, మన అంగన్వాడీ టీచర్స్ అందరికి కూడా ఒక హెల్త్ క్యాంప్ పెడుతున్నాము మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్. అదే విధంగా అక్కడ ఉన్న పిల్లలకి కూడా వాళ్ళకి చిన్న చిన్న లర్నింగ్ డిజబిలిటీస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇంటెన్సివ్ డ్రైవ్ డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మేము టైఅప్ చేసి అది టేకప్ చేస్తున్నాము. ఈ సమ్మర్ లో ఎన్రోల్మెంట్ అండ్ డ్రాప్ అవుట్స్ మన స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పెంచడానికి ఇంటెన్సివ్ గా డ్రైవ్ కూడా ఈ ప్లాన్ చేసి 11th May to 16th May టేకప్ చేయబోతున్నాం. మనం ఎగ్జామ్స్ కొరకు కొన్ని స్కూల్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అలాట్ చేసిన కాబట్టి వాళ్ళకి ఎన్రోల్మెంట్ మీద కొంచెం స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్తాను. బెస్ట్ స్కూల్స్ 99 days లా ఒక అంబియన్స్ ను ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే ఈ పరిసరాల పరిశుభ్రత ప్రోగ్రామ్ వాడుకొని లేదా ఇతరత్ర ఈ స్కీమ్స్ ను వాడుకొని అంబియన్స్ కొంత పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కు ప్రైవేట్ స్కూల్ కు డిఫరెన్స్ ఏంటంటే అంబియన్స్ అది కొంత మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే పిల్లలు రావడానికి టీచింగ్ స్టాఫ్ వెరీ క్వాలిఫైడ్, వాళ్ళను ఇన్వాల్వ్ చేసి మీరు టీచర్స్ లో ఒక కాన్ఫరెన్స్ పెట్టి జిల్లా కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా ప్రతి టీచర్ కు టార్గెట్, ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ టార్గెట్ పెట్టి కొంత ఎన్రోల్మెంట్, ఎందుకంటే మంచి బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మా పక్కన నాంపల్లి పక్కన 100 సంవత్సరాల స్కూల్ చరిత్ర చాలా పెద్ద విషయాలు ఉంటాయి. స్ట్రెంత్ సంబంధించిన చాలా ఏరియాలో స్కూల్స్ పెద్ద పెద్ద స్థలాలు హైదరాబాద్ లో వాటిని సంబంధించి మనం నిర్ణయం చేసినట్టే ఈ గురుకులాలకు సంబంధించి అన్ని ఓన్ బిల్డింగ్స్ కొంత ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పిన ఇంత ముందు మనం అందులో కొంత ఎంఆర్ఓ మరొకసారి నేను ఎమ్మెల్యేతో కొంత ఖర్చు చేస్తారు. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ గురుకుల ఓన్ కొరకు మనం దాన్ని ప్లాన్ చేసుకుని ల్యాండ్ అలాంటి చేస్తే బయట ఇప్పుడు ఇక్కడ శాంక్షన్ ఇక్కడ శాంక్షన్ అయింది, బయట వేరే జిల్లాలో నడుస్తా ఉన్నాయి. అవన్నీ హైదరాబాద్ లో నడవాలంటే కొంత స్థల సేకరణ జరగాలి. కాబట్టి నేను రెవెన్యూ తరఫున ప్రొయాక్టివ్ గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కు ల్యాండ్ ఇచ్చేందుకు గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంకులు పెంచుకునేటువంటి ప్రయత్నంలో కొంత అంత సహకరించారు. ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో ఆ ల్యాండ్ కొంత రిజాల్వ్ చేసి ఈ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ రెండు ప్రయారిటీ చేసుకునే ప్రయత్నం చేద్దామనే మాటలు ఈ సందర్భంగానే తెలియజేస్తాం. బట్ డ్రాప్ అవుట్ ఇస్ ఎ వెరీ టార్గెట్.